ఆధ్యాత్మిక అరుణోదయం శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా గారి సంక్షిప్త జీవిత చరిత్ర, విశ్వదర్శనం, జీవన జాగృతి. ఆత్మ నివేదన. పరిత్రాణాయ సాధూనాం వినాశయాచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు గీతలో ప్రవచించినట్లుగా ఎప్పుడెప్పుడు అధర్మం యొక్క ప్రభావం పెరుగుట కనిపిస్తుందో అప్పుడప్పుడు ధర్మం యొక్క ప్రభావం తగ్గుతూ కనిపిస్తుంది. ధర్మ సంస్థాపనార్థం విశ్వపతి అంతర్యామి నిరాకార భగవానుడు స్వయం సాకారం అవుతుంటాడు. శ్రీ బాబా పూలాజీచే పరిచితమైన కొద్ది మంది యొక్క ప్రగాఢ విశ్వాసం బాబా స్వయం భగవానుడు. అష్టసిద్ధులు కలిగిన మహాత్ముడు, ప్రేమ మరియు కరుణమూర్తి, మార్గభ్రష్టులకు మార్గదర్శనం చేయువారు, దుఃఖితుల దుఃఖాలను హరించువారు, జ్ఞాన ప్రకాశం మరియు ముక్తిని ఇచ్చువారు శ్రీ పరమహంస సద్గురు పూలాజీ బాబా గారు. శ్రీ బాబా పూలాజీ గారు సంతు పరంపరలో ఒకరు. సంతు పరంపరలో స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, రమణ మహర్షి, స్వామి రామదాసు, స్వామి శివానంద, గజానన్ మహారాజు, బాబా తాజుద్దీన్ ఔలియా, శ్రీ సాయిబాబా, తుకారాం మహారాజ్, తుక్డోజీ మహారాజ్, ఈ సంతు మహాత్ములందరూ తన జీవిత దృష్టాంతంలో సబ్కా మాలిక్ ఏక్ అంటూ అందరికీ ఒకే భగవంతుడు అని నిరూపణ చేసిరు. కానీ అతనిని చేరుటకు మార్గంలో అనేకం ఉన్నాయి. హిందూ, ముస్లిం, సిక్కు, ఈసాయి, రాజు, పేద, తెలుపు, నలుపు అందరికీ ఒకరితో ఇంకొకరు ప్రేమించుకునుట నేర్పిరి. సమానతావాదం ఇచ్చిరి. పరస్పరం కలహించుకొనుట, హింస చేయుట, ఇతరులను నీచం అంటరాని వారుగా అనుకునుట ఏ మతం నేర్పదు. ప్రతి మతం ప్రేమను బోధిస్తుంది. దీనుల దుఃఖితుల సేవ చేయమని ఆదేశమిస్తుంది. ఉద్దేశపూర్ణమైన జీవితం గడుపుటకై ఉద్దేశరహితమైన నిరర్ధక జీవనం నుండి దూరమగుటకు ప్రేరణ ఇస్తుందని శ్రీ పూలాజీ బాబా చెబుతుంటారు. శ్రీ బాబా పూలాజీ ఒక ప్రేమ గంగ సాగరం. శ్రీ బాబా పూలాజీ గారితో నా అనిర్వచనీయ బంధం కలదు. సాగరమునకు మేఘమునకు ఉన్న బంధం వంటిది. మేఘమునకు వర్షమునకు, వర్షంతో పృథ్వీకి, పృథ్వీకి జీవనమునకు అని అప్పుడప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుంది. ఏ పరమాత్మ మనలో ఉన్నాడని అంటున్నామో ఆ పరమాత్మే బాబాలో ఉన్నాడు. జడచేతనం నిర్జీవ జీవ ప్రకృతిలో ఉన్నాడు. బురదలోని క్రిమిలో ఉన్నాడు. ఎగిరే పావురంలో ఉన్నాడు. వికసించే కమలంలో ఉన్నాడు. శ్రీ బాబా పూలాజీ గారు సాధుత్వం మరియు నిరాడంబరతకు సాక్షాత్కారం అయి ఉన్నారు. పీతాంబరములు, వేషధారణ, వాహనం లేకుండా సూర్యుడు తన కిరణాలను సమస్త ప్రాణుల మీద ప్రసరించును. మేఘం సమస్త ప్రాణుల మీద వర్షించును. ఏనుగు కుక్క మధ్య భేదం చూపదు. రాజు పేద మధ్య భేదభావం చూపదు. ధనికుడు నిర్ధయునికి మధ్య భేదం చూపదు. అదేవిధంగా శ్రీ బాబా పూలాజీ మహాత్ముని యొక్క అనుగ్రహం అందరిపై సమానంగా ఉంటుంది. మొట్టమొదటిసారి శ్రీ పూలాజీ బాబాను కలిసినప్పుడు మనసులో ఒక అరుణోదయం అవుచున్నట్లు అనుభూతి కలిగింది. అనేక సార్లు బాబా గారితో కలుసుకున్నాం. అయినప్పటికీ ఆ అనుభూతి అలాగే ఉంది. ఆ మహాత్ముని బంధం పెరుగుచున్నది, ప్రేమ పెరుగుచున్నది. శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజు శబ్దంలో ఈ విధంగా చెబుతారు: ఏ దినం ఏ గడియలో బాబా గారిని కలుసుకుంటానో ఆ దినం సువర్ణ దినమని మరియు అమృత వర్షం కురుస్తుందని చెబుతాము. ఈ భావన నా ఒక్కడిది కాదు, అందరిది. ఒకే ఒక స్వామిని పూజించే విశ్వాసంతో కలిగి ఉంటారు. శ్రీ బాబా పూలాజీ సచ్చిదానంద రూపం, పరమహంస, పరమ సంతూ గురువు అవును. నమో వేదాంత వేద్యాయ సచ్చిదానంద రూపాయ శ్రీ పూలాయ నమః. శ్రీ 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 పరమహంస సద్గురు పూలాజీ బాబా అమృతవాణి. అనంతమైన ఈ విశ్వంలో భూమి, సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, లెక్కకు రాని ప్రాణి సమూహాలు ఎన్నో ఉన్నాయి.
ఈ ప్రాణి ప్రపంచంలో మానవుడు ఒక రకానికి చెందిన ప్రాణి. మానవుడు తన మేధాశక్తి ద్వారా ఎన్నో విజయాలను సాధిస్తున్నాడు. అట్టి మనిషి మానసిక స్థితి ఎంత గొప్పదో తెలుస్తున్నది. సద్గురు బాబా అంటున్నారు, నిత్య జీవితంలో మానవునికి కావలసినవి సుఖశాంతులు. ఇవి పొందటానికై ఆచరించవలసిన సాధనాలను ప్రక్కన పెట్టి ఉత్తమమైన జీవితాన్ని వృధా చేస్తున్నారు. సాధన అనగా కేవలం జప తప పూజాది కానే కావు. అంతఃకరణ శుద్ధికి అడ్డుపడే మాయతెరను తొలగించుకోవడమే నిజమైన సాధన అని బాబాగారు వక్కానిస్తున్నారు. మానవుడు తన స్వరూపాన్ని తెలుసుకొని ఆ రూపంలో ఉండటం ఈ తత్వానికి కావలసిన సాధన ధ్యానయోగమని వివరిస్తూ, ప్రతి మనిషికి భగవంతుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించాడు. బుద్ధిని ఉపయోగించుకోక జ్ఞానాన్ని విస్తృతపరుచుకోకుండా అశాశ్వత వైభవాలకు ప్రాకులాడుతున్నాడు. కాని దానికోసం మురిసిపోతున్నాడు, రాని దానికోసం ఆరాటపడుతున్నాడు. జీవితంలో అలౌకిక ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని పొందాలంటే తన దేహమందే నివసించు పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేసే నేటి ధార్మిక ప్రచారకులు తమ కీర్తి ప్రతిష్టల కోసం వేదాలలోని సారాన్ని కప్పిపుచ్చి తప్పు త్రోవ పట్టించడం ఉచితం కాదని శ్రీ పూలాజీ బాబా ఆవేదన వ్యక్తం చేస్తూ, వేదాలలోని మంత్రపుష్పం మానవుల పరివర్తనను సూచిస్తున్నదని, భగవత్ స్వరూపాన్ని తెలియపరుస్తున్నదని అన్నారు. మంత్రపుష్పంలోని ఒక భాగాన్ని వివరించారు, పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియపరిచారు. పద్మకోశ ప్రతికాశగం హృదయం చాప్యతో ముఖం. హృదయం కింద విచ్చిన పద్మపు మొగ్గవలే ఉన్నది. ఆ హృదయ కమలమందే పరమాత్మ వేయించేసి ఉన్నాడు. జాలా మాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తు లంబత్యాకోశ సన్నిభం. అనేక నాడి సమూహాలతో అగ్ని మాలికలు వ్రేలాడుతూ అత్యంత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుందని తన్మయత్వంతో వివరించారు. తస్యాం తే సుషిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్టం తస్య మధ్యే మహానగ్ని విశ్వాచిర్వస్వతో ముఖః. దాని చివర సన్నని రంధ్రం ఒకటి ఉన్నది. ఆ రంధ్రం మధ్యలో గొప్ప అగ్ని ఉన్నది. దీనినే దహారాకాశమందురు. అది గుర్తించిన వాడే వెలిగిపోతాడు, విశ్వాన్ని వెలిగింపచేస్తాడు. ఆ అగ్నిశిఖ ఆకాశంలోని మెరుపులా ప్రకాశిస్తూ నివ్వరి ధాన్యపు ముల్లుల స్వర్ణకాంతులు విరజిమ్ముతూ ఉంటుంది. అది పరమాణువు కంటే అతి సూక్ష్మమైనది. ఆ సూక్ష్మ ప్రదేశమందే భగవంతుడున్నాడు. అతడే త్రిమూర్తి స్వరూపుడని బాబా ఉద్ఘాటించారు. ఇంత స్పష్టంగా వేదాలలో కనిపిస్తున్నా కూడా మానవులు గ్రహించక శరీరాన్ని భోగ సాధనకు ఉపయోగించుకోవడం తగదని తెలిపారు. వేదాలను పోటీపడి వల్లించడం ప్రధానం కాదు, వేద సారాన్ని తెలుసుకొని జీవించడం ముఖ్యమని బాబా అన్నారు. బుధజనులైన వారు మూఢజనులకు వివరించాలని కోరారు. దేవుణ్ణి వెంటబెట్టుకుని దేవుని కోసం జనులు దేశాలను తిరుగుతున్నారని చమత్కరించారు. దేహంలోనే దివ్యత్వం ఉన్నదని, ఆ దివ్యత్వాన్ని పొందడమే ధ్యానయోగమని బాబాగారు అన్నారు. ఆత్మజ్ఞానాన్ని అనుభవమున్న మహాత్ముల ద్వారా సాధన చేస్తూ గురు శుశ్రూషతో సుఖశాంతులు పొందాలి. నిర్గుణ నిరాకార నిరంజన స్వరూపం ఆత్మ. దివ్యమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. తనకు కానిదేమిటో తెలుసుకొని దాని నుండి దూరంగా ఉండి తన స్వరూప స్థితిలో జీవించి తన మార్గాన్ని గమ్యాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం. మానవుడు విత్తనం లాంటివాడు. తన సామర్థ్యమేమిటో తనకే తెలియదు. మర్రి విత్తనం ఆకారంలో ఆవగింజ. కానీ ఆ విత్తనం మొలకెత్తి పెరిగిన కొలది కొంతకాలానికి దాని ఎత్తు వైశాల్యం తనకే అంతుబట్టదు. అదేవిధంగా భగవంతుడు మానవులకు సర్వశక్తులు ప్రసాదించాడు. కానీ తన శక్తులను తెలుసుకోలేక అశాశ్వత ఆనందాలకు ముగ్ధుడై అలౌకిక ఆనందాలకు దూరమవుతున్నాడు.
శ్రీ 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 పరమహంస పూలాజీ బాబా గారి అమృత వాక్కులు కోకొల్లలు. అన్ని విషయములు ఇక్కడ వివరించడం అసాధ్యం. ధర్మ ప్రబోధనలే నిత్య కృత్యంగా ప్రజలలో మార్పు రావాలన్నదే పరమావధిగా భావించి ధ్యాన యోగాన్ని, సత్యధర్మ ప్రచారాన్ని సాగిస్తున్న శ్రీ 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 పూలాజీ బాబా గారి చరితను సుప్రభాత కరావలంబ స్తోత్రాలతో మీ ముందుకు తీసుకువస్తున్నాం. ప్రతిదినం వింటూ ధ్యానయోగాన్ని ఆచరిస్తూ మహాత్ముని ఆశీస్సులను పొందాలని కోరుచున్నాము. నమో నిర్గుణ నిరాకారాయ శ్రీ పూలాయ గురువే నమః. సుప్రభాత మాలిక. మహారాష్ట్రీ కరావడి గ్రామ జనిత దండోజి పుంజాంబయో ఇంగ్లే వంశ సుధబబ్ది చంద్ర షోడవ కలాశ పూర్ణపరా పరమార్థం హరిభక్తి బోధిత గురో పూలాజీ నామాంకితో శ్రీబాబ కరుణా కటాక్ష రక్షిత పద పాట్నాపురి దేవత. అమృత సాగరం నుండి ఉద్భవించిన పూర్ణ చంద్రుని వలె మహారాష్ట్ర ప్రదేశములోని కరవాడి గ్రామమందు ఇంగ్లే వంశ పుణ్య దంపతులైన దొండోజి పుంజాంబాయి గర్భమందు జన్మించిన పూలాజీ బాబా సకల వీర్య పారాంగతుడు. పరమార్థాన్ని బోధించే గురువుగా, భక్తుల పాలిట దేవుడిగా పట్నాపురమందు వసించుచున్నారు. పుంజాంబగర్భజనిత బుధవందితాయ దొండోజి నామ గురుపుత్ర వరప్రదాయ కాలోజి నామ పితృసోదర పాలితాయ పూలాజీ నామ గురవే తమ సుప్రభాతం. పుణ్యమూర్తి గర్భమందు జన్మించిన పూలాజీ బాబా పండితులచే, విజ్ఞానవంతులచే పొగడబడినవాడు. ఆర్తులకు వరమిస్తూ ఆపన్నులను ఆదరిస్తున్న బాబా నీకు సుప్రభాతం. సోనాంబి ద్రౌపద సద్దినాతి దూర శరణాతగ రక్షణాయ రోగార్తి తాప విదలీకృత భేషజాయ పూలాజీ నామ గురవే తమ సుప్రభాతం. సోనాంబాయి ద్రౌపది సతీమణి సేవలందినవారు. దీనుల దుఃఖాన్ని దూరం చేసి, శరణు వేడిన వారిని రక్షించి, రోగుల తాపాన్ని చల్లార్చిన ఘనవైద్యుడు పూలాజీ బాబా నీకు సుప్రభాతం. భూకర్షకాయ కృషిశైష కార్మికాయ సత్వాయ సత్యనిరతాయ విత్తకాయ మిత్రాయ స్వార్థజనలోకామిత్రకాయ పూలాజీ నామ గురవే తమ సుప్రభాతం. బ్యామ నుండి కార్మికుడిగా, భూమాతను నమ్ముకున్న కర్షకుడిగా, సాత్వికుడిగా, సత్యాన్ని నమ్మి మాయా ప్రపంచమునందు విరక్తుడైన నిస్వార్థులకే అత్యంత మిత్రుడైన బాబా నీకు మా సుప్రభాతం. యోగీశ కృష్ణ పద పద్మ విచింతకాయ వేదాంత వైద్య హరిభక్తి పరాయణాయ దూరీకృతాయ కలికల్మిష పావనాయ పూలాజీ నామ గురవే తమ సుప్రభాతం. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుణ్ణి ఆదర్శంగా తీసుకున్నవారు, వేదాంత సారాన్ని గ్రహించి నైజాన్ని గుర్తించి కలిమాయ కల్మషాలకు దూరమైన పావనమూర్తి నీకు సుప్రభాతం. వంద్యావదోసుత కామ వరప్రదాయ అందస్య ప్రేమ నయనోజ్వల దృష్టిదాయ దారిద్ర్య శోక జన పీడ నివారణాయ పూలాజీ నామ గురవే తమ సుప్రభాతం. సంతానహీనులకు పుత్రభిక్ష ప్రసాదిస్తూ, గ్రుడ్డి వాళ్లకు నేత్రదృష్టినిచ్చి, దారిద్ర్య దుఃఖాలతో పరితపించే భక్తుల పాలిట వరప్రదాత శ్రీ 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 బాబా నీకు సుప్రభాతం. కామాది షట్రిపు గుణ పరిహారకాయ హింసా విదూర గుణ జాల నివారకాయ హంసాత్మకో పరమహంస విహారకాయ పూలాజీ నామ గురవే తవ సుప్రభాతం. కామ క్రోధ లోభ మోహ మద మత్సరములనే 6 గుణాలను విడిచి అంశ స్వరూపుడైన పరబ్రహ్మలో లీనమైన పూలాజీ బాబా నీకు మా సుప్రభాతం. దేహస్థితోపి పరధ్యాన విదేహకాయ సంసార మధ్యవసితో భవతారకాయ సంగస్త నిత్యవసితోపి అసంగకాయ
పూలాజి నామ గురవే తవ సుప్రభాతం. భగవద్ధ్యానములో ఉండి నశ్వరమైన దేహము గురించి ధ్యాస లేనివారు, సంసారిగా ఉండి మాలిన్యాన్ని అంటరానివారు, సంగములో ఉండి సంగమాలిన్యాన్ని అంటరానివారు, సద్గురు బాబా నీకు సుప్రభాతం. భక్తి ప్రియాయ భవయోచన కోవిదాయ, భుక్తి ప్రదాయ శరణాగత ముక్తిదాయ, త్రైగుణ్య వేద్య జన వందిత నిర్గుణాయ, పూలాజి బాబా గురవే తవ సుప్రభాతం. ఇహమందు భుక్తి పరమందు ముక్తికి మార్గమును చూపు సద్గురు బాబా సంసార చక్రాన్ని తలుసుకున్న జ్ఞాని తన భక్తులపై ప్రేమామృతాన్ని కురిపిస్తూ ఉంటారు. త్రిగుణాలను తెలుసుకొని వాటికి అతీతులుగా ఉన్న పూలాజి బాబా నీకు మా సుప్రభాతం. శాంతాయ క్రోధరహితాయ నిరంజనాయ, ఆధ్యాత్మికాయ నిగమార్థ విచారకాయ, వేద్యాయ శాస్త్ర పరమార్థ విచింతకాయ, పూలాజి బాబా గురవే తవ సుప్రభాతం. శాంతచిత్తుడు, నిరంజనుడు, శాస్త్ర వేదార్థములను విచారించు ఆధ్యాత్మికుడు, పరమార్థాన్ని చింతించు సద్గురు బాబా నీకు సుప్రభాతం. భూతాని పంచదశ ఇంద్రియ గోచరాయ, శబ్దాది పంచగుణమేలిత సాత్వికాయ, తృప్తాయ ప్రాప్తిదనమిప్చిత పుణ్యకాయ, పూలాజి నామ గురవే తవ సుప్రభాతం. దశేంద్రియాలు, పంచభూతములు, శబ్దాది పంచతన్మాత్రలు తెలిసిన వాటిని అంతని సాత్వికుడు, ప్రాప్తించిన ధనముతో పరితృప్తి చెంది పుణ్యకర్మలు చేయ పూలాజి బాబా నీకు మా సుప్రభాతం. సిద్ధాయ సిద్ధి పురుషాయ ప్రసిద్ధకాయ, యోగాయ నిత్య భవయోగ వియోగకాయ, సారాయ ఆత్మనిజ సార విచారకాయ, పూలాజి నామ గురవే తవ సుప్రభాతం. ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని సంసార బంధము నుండి విముక్తులైన వాడు, సిద్ధశక్తిని పొందిన ప్రసిద్ధిగల సిద్ధపురుషుడా నీకు మా సుప్రభాతం. కళ్యాణ నిర్మల గుణ కరుణా ప్రదాయ, దాక్షిణ్యకాయ నిజ సాత్రక రక్షకాయ, శిక్షర్హ ద్రోహి జనలోకాతి కనకాయ, పూలాజి నామ గురవే తవ సుప్రభాతం. నిష్కల్మష కరుణామూర్తి, దుష్టుల సైతం దరిచేర్చుకునే శిక్షణనిచ్చే దాక్షిణ్యమూర్తి నీకు మా సుప్రభాతం. కళ్యాణాదాయ లోకానాం జన్మ కారణ హేతవే, పూలాజి నామ గురవే నిత్యశ్రీ నిత్యమంగళం. లోక కళ్యాణార్థమై జన్మించిన ధర్మాన్ని బోధిస్తున్న దయామూర్తి, ప్రతినిత్యం నీకు మంగళం. సుప్రభాతం ఇదం స్తోత్రం పఠేద్యస్తు సమాహితః, ప్రాప్నాయత్ సఫలం భువి సద్గురు శ్రీ పూలాజి బాబా. సుప్రభాతం మాలికను శ్రద్ధా విన్యాసాలతో పఠించు భక్తులను ఇహపర సుఖములు పొందుదురుగాక. భక్తి మాన్య ప్రాతారు సుప్రభాతం ఇదం పఠన్, సకమాన్ ప్రాప్తినాన్ శీఘ్రం శ్రీ పూలాజి ప్రసాదాత్. బాబాగారి ప్రసాదంగా లభించిన సుప్రభాతం స్తోత్రాన్ని ఉదయాన భక్తితో పఠించిన సకల కోరికలు ఫలించుగాక. హరి ఓం తస్సత్. ఓం శాంతి శాంతి శాంతి. కరావలంబ స్తోత్రం. శ్రీ పాండురంగ శుద్ధ భక్తి విశేషయుక్త, వాల్మీకి తుల్య వనచారి వంశజాతి, సచ్చీల శాంత ఋషి రూప పూలాజి బాబా, సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. వాల్మీకి సమానులు, ఋషి స్వరూపులు, గిరిజన వంశ సంజాతులు, భగవత్తత్వ విచారకులు, సిద్ధేశ్వర స్థారక నామధేయులు శ్రీ 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 మహర్షి పూలాజి బాబా మాకు చేయూతనిచ్చి ఉద్ధరించరావా. పట్నాపుర స్థితి గురో తన పూర్వ పుణ్యం, ఆ జన్మ సిద్ధ తపసా ఇహ దీప్తిమంతం,
सर्वेश पूर्णकरुणापराय लभन्तम् सिद्धेश्वराख्य मम देहि करावलम्बम्. పట్నాపురమందు నివాసముంటున్న బాబా పూర్వజన్మ సంస్కారము వల్ల సిద్ధయోగిగా జన్మించినారు. సిద్ధయోగి బాబా చేయుతనిచ్చి ఉద్ధరించరావా? వారణాసి మధుర బృందా విశేష తీర్థాన్ శ్రీ పండరీయా తిరుమలాది పవిత్ర క్షేత్రాన్ యాత్రాదగామి హరిద్వార ఋషేష షిరిడి సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. కాశీ, మధుర, బృందావన్, పండరీపురం, తిరుపతి, హరిద్వార్, ఋషికేశ్, షిరిడీ మున్నగు తీర్థక్షేత్రాలు మీలో ఇమిడి ఉన్నాయి. ఓ మహాత్మా, ఇక మమ్ములను ఉద్ధరించరావా? తే జన్మనాదిహ గురుః పితరాస్తరంతి తే జన్మనాదిహ సుధీ సహజాస్తరంతి తే జన్మనాదిహ సుభక్త జనాస్తరంతి సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. సాధురూపంతో జన్మించిన మీరు మీ వంశమునే తరింపజేసినారు. మీ సాంగత్యము వలన భక్త జనులందరినీ తరింపజేస్తున్నారు. ఓ సద్గురుమూర్తి, నన్ను కరుణించి ఉద్ధరించరావా? ఇంగ్లేతి వంశజననాతన వంశజాతిః సర్వే తరంతి అవతార సుపుణ్యభాగా సర్వే తరంతి తవ సంగతి సజ్జనాస సిద్ధేశ్వరాయ మమ దేహి కరావలంబం. ఇంగ్లే వంశ సంజాతి హే పరమహంస పూలాజీ బాబా, మీ పరివారముతో పాటు మిమ్ముల సేవించు సజ్జనులు, మిత్రులు, సేవాతత్పరులు, స్త్రీ పురుషులందరూ పవిత్రులవుతున్నారు. సద్గురుమూర్తి, మాపై కరుణా కటాక్షములు చూపి ఉద్ధరించరావా? సంపూర్ణ యోగ ఫల సిద్ధి కరస్తమేవా సంపూర్ణ యోగి గుణ సత్వ సమృద్ధి భావా సంపూర్ణ యోగవం రాధన సమృద్ధ భావా సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. పరిశుద్ధమైన సత్వగుణముతో పరమహంసవైనావు. తపస్థిద్ధితో అష్టసిద్ధులను వశపరుచుకున్నావు. శరణుజొచ్చిన వారికి ఆశీస్సులనందించే త్యాగమూర్తి, నాకు చేయూతనిచ్చి ఉద్ధరించరావా? భేదం వినాశకలాగ్రజాంత్యజాతిన్ భేదం వినాదనిక రాజసదైన్యవర్గన్ భేదం వినావరముపైతి సమత్వ ప్రేమన్ సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. మీ నేతృత్వములోని సంస్థానములలో అగ్రవర్ణాలు, నిమ్నజాతులు, ధనికులు, పేదలు అనే భేదం లేకుండా అందరికీ ఆశీస్సులు లభిస్తున్నాయి. ఓ సిద్ధయోగి, మాకు చేయూతనిచ్చి ఉద్ధరించరావా? భేదం వినా సకల హిందూ జనాస్తువంతి భేదం వినా దళిత క్రీస్తు జనా భజంతి భేదం వినా మహమదీయ జనాస్తరంతి సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. ఓ దయామహర్షి, బ్రాహ్మణ శూద్రులన్నా భేదం లేదు. హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు ఇత్యాది సకల మానవజాతి మీ మహిమలను గుర్తించి మీ కృపకు పాత్రులైనారు. ఓ దీనదయాలు, మాకు చేయూతనిచ్చి ఉద్ధరించరావా? సత్కర్మ భక్తి పరిపూజన దాన పుణ్యాత్ దుష్కర్మ నాశమగ శాంతిమితి భ్రమంతి ఏకాగ్ర ధ్యానమవలంబ్య తరంతి శీఘ్రం సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. చేసిన పాపములు నివృత్తి కావడం కోసము ఈనాడు చాలామంది పూజలు, వ్రతాలు, తీర్థయాత్రలు, నది స్నానాలు చేస్తూ పుణ్యాత్ములమైనామని భ్రమ చెందుతున్నారు. ఎన్ని జన్మల వరకు వృధా ప్రయాస. ధ్యాన మార్గాన్ని చేపట్టి గురుకృపకు పాత్రులైతే ఆత్మ సాక్షాత్కారము, జీవన్ముక్తి పొందగలరు జనులారా. శీఘ్రమే గురుకృపకు ప్రయత్నించండి. సద్భక్తి నాస్తి గురుదేవ కృపా వినాతే సన్ముక్తి నాస్తి గురుదేవ కృపా వినాతే
చిచ్చక్తి జాగృతి గురో కృపైవ ముక్తిః సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. సద్గురు కృపలేనిదే ఏ ఒక్కరు కూడా జీవన్ముక్తిని పొందుట అసంభవం. గురువు మనోమాలిన్యాన్ని తొలగించి తద్వారా ధ్యాన మార్గము మన కుండలిని శక్తిని జాగృతపరుస్తారు. ఓ సద్గురు పూలాజీ బాబా, అట్టి శక్తి నాకు ప్రసాదించి ఉద్ధరించరావా? ఆత్మానముద్ధరణ హేతు సమస్త కర్మాన్ సత్యద్య ధ్యాన సుగమం భువతా ప్రదత్తం. శీఘ్రం నయంతి పరమం తవ శక్తిపాతాత్ సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. పూజలు, వ్రతాలు ఇత్యాది కర్మలతో కాకుండా కేవలం ధ్యానయోగంతో తపస్సిద్ధిని పొందిన మీరు సర్వమానవ సమాజానికి ధ్యాన మార్గాన్ని ఉపదేశిస్తూ తరింపజేస్తున్నారు. బాబా, మీ కృపాదృష్టి వలన ఎందరో శక్తిపాతాన్ని పొంది ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. హే పరమహంస, అట్టి మార్గాన్ని ప్రసాదించి ఉద్ధరించరావా? అత్యంత గుప్తమతి గూఢ రహస్య యోగం సిద్ధి ప్రబుద్ధ పరిపూర్ణ సమాధి ప్రాప్తం. సర్వేషు పశ్యతః ఆత్మస్వరూపమేవ సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. పూర్వజన్మ లబ్ధయోగ సంస్కారం వలన, తపోబలము వలన నిర్వికల్ప సమాధి స్థితిని చేరుకున్నారు. సర్వ ప్రాణులందు భగవంతుణ్ణి తిలకిస్తున్నారు. ఓ సిద్ధయోగి, మాకు చేయుతనిచ్చి ఉద్ధరించరావా? త్వాం దర్శనేన మనుజాశ్చ హరంతి రోగాన్ త్వాం దర్శనేన విబుధాశ్చ హరంతి తాపాన్ త్వాం దర్శనేన సకలాశ్చ హరంతి పాపాన్ సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. మీ దర్శన స్పర్శల వలన ఎందరో రోగులు పునర్జన్మలను పొందారు. ఎందరో భక్తులు సంసారిక దుఃఖాల నుండి విముక్తులైనారు. మూఢులకు, అజ్ఞానులకు సన్మార్గాన్ని చూపించినారు. హే సద్గురు, మాకు చేయుతనిచ్చి ఉద్ధరించరావా? ఆ జన్మ ప్రాప్తిమతి మానుషయోగ సిద్ధిః ఆ బ్రహ్మ కీట పరిశీలన యోగ్యతత్వం అదృశ్య రూపమవలోకతి దివ్య దృష్ట్యా సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. పుట్టుకతో సిద్ధయోగి అయినందున, త్వరితగతిన పరమహంసగా మారినందున మానవ సమాజపు స్థితిగతులను అదృశ్య రూపంతో దివ్యదృష్టితో చూస్తున్నావు. ఓ సంపూర్ణ జ్ఞాని, నాకు చేయుతనిచ్చి ఉద్ధరించరావా? నిర్బీజ సిద్ధి భవతాం వివలాత్మయోగా సాకార నిర్గుణ సరం పరమాత్మతత్వం సంసార చిత్తమధిగమ్య విముక్తి దేవా సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. నిర్బీజ సమాజ సిద్ధి పొంది దివ్యత్వాన్ని చేరుకున్నారు. సాకార నిరాకార రూపాల్లోని భగవత్ సంబంధాన్ని గ్రహించారు. సంసార మాయ నుండి విముక్తిని పొంది బ్రహ్మానందాన్ని అనుభవించారు. హే పరమాత్మ, నన్ను కరుణించి ఉద్ధరించరావా? ధ్యాయాన్ వహంతి సుజనాస్తవ దర్శనేన శీఘ్రం హరంతి వ్యసనాంతవ దర్శనేన జ్ఞానం ప్రబోధ్య కిరణాంతవ దర్శనేన సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. మీ దర్శన భాగ్యము వలన శ్రద్ధాసక్తులు గల వారికి ధ్యాన మార్గము సిద్ధిస్తున్నది. మీ కరస్పర్శ వలన జ్ఞానకిరణాలు ప్రసరించి వ్యసనాలకు దూరమై ఎందరో సదాచార సంపన్నులవుతున్నారు. హే పరమహంస, నన్ను ఆదరించి ఉద్ధరించరావా? భక్తాన్ ప్రబోధయతి రక్షతి స్వప్నలీలా సందర్శనం కరుణాయ విభూదాన్ దదాతి దుష్కర్మ కర్మమపనీయ తరంతి దుఃఖాత్ సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. ఓ లీలా మానుష విగ్రహ, నీ లీలలు అద్భుతం. మీ మహిమలు మహిమాన్వితం. స్మరించిన భక్తులకు స్వప్నాల్లో దర్శనమిస్తారు. అదృశ్య రూపములో సాంకేత సందేశాలను అందిస్తారు. పాప కర్మల నుండి రక్షిస్తారు. హే ఆపద్బాంధవ,
మాకు చేయూతనిచ్చి రక్షించరావా? బుద్ధస్తు మాత జన సర్వ సమాన భవాత్ సంసార రోగ భవ దుఃఖ విముక్తి హేతు శక్తి ప్రసారమకరోత నిజ యోగ్య భక్తాన్ సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. తమను దర్శించు భక్తులందరినీ సమాన భావంతో చూస్తూ జనన మరణ దుఃఖాల నుండి విముక్తిని ప్రసాదిస్తూ శక్తిపాతాన్ని ప్రసారింపజేస్తున్నారు. హే దయామూర్తి, సంతు నన్నాదరించి ఉద్ధరించరావా? అష్టాంగ యోగ నియమానతి క్లిష్ట మార్గం సంయత్య చిత్త స్థిరతామతి శీఘ్ర సిద్ధి ప్రాప్నోతి దేవ కృపయా తవ శక్తిపాతాత్ సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. యమ నిమయ ప్రాణాయమ ధ్యాన మార్గమందు స్థిరచిత్తము కలిగి సాధన చేయుట చాలా కష్టతరమైనది. కానీ మీ కృపా కటాక్షము వలన మనోనిశ్చిలత కలిగి తద్వారా ధ్యానయోగము సిద్ధిస్తున్నది. ఓ అద్భుత త్యాగమూర్తి, మమ్ముల ఆదరించ ఉద్ధరించరావా? అదృశ్య రూపమవలంబ్య సుదూర భక్తాన్ సంబోధనాతిమపి జాగృతవాన్ కరోతి సందేశవాణి శృణుతమాపి సాధకైశ్చ సిద్ధేశ్వరాఖ్య మమ దేహి కరావలంబం. అదృశ్య రూపములు సుదూర ప్రాంతములో ఉన్న భక్తులకు సందేశాలనిస్తూ జాగృతపరుస్తారు. అట్టి వారిని ప్రోత్సహించి ధైర్య సాహసాలను అందిస్తున్నారు. హే ఆర్తజన రక్షక, మమ్ములను ఆదరించి ఉద్ధరించరావా? ఇత్యం మహర్షి గురు ప్రేరణయా చ సిద్ధం శ్రీ సద్గురు ధ్యాన యోగ సహజం యదుక్తం నాకించ జోప్యత సయం విబుధాస్తరంతం శ్రీగ్రం నయాతి పరమం పదమద్వితీయం. ఈ కరావలంబ స్తోత్రం కరుణామూర్తి శ్రీ 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 సద్గురు పూలాజీ మహర్షి ఆంతరిక ప్రేరణతో కూర్చబడినది. ప్రతి విషయము సహజమైనది, సత్యమైనది. అతిశయోక్తి లేని ఈ స్తోత్రము నిత్యం పఠిస్తూ స్మరిస్తూ ధ్యానయోగాన్ని అవలంబించి గురుకృపకు పాత్రులై తరింతురుగాక. ఓం ఓం ఓం. శాంతి శాంతి శాంతి. వేదాంత వేద్యాయ సచ్చిదానంద రూపాయ సద్గురు శ్రీ పరమహంస పూలాయ నమః. పరమ కృపాలు కరుణసాగరాయ శ్రీ గురవే నమః.